హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎఫ్ ఫుడీ. నేను ఈరోజు మీకు సొరకాయ పాయసం లేదా కద్దు కిచిడిని తయారు చేసి చూపించబోతున్నానండి. ఈ రెసిపీని ఎక్కువగా పెళ్ళిళ్ళలో ఇంకా రెస్టారెంట్లలో ప్రిపేర్ చేస్తారండి. కానీ నేను మీకోసమని ఇంట్లో ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తయారు చేసుకోవడానికి హోటల్ స్టైల్లో కన్నా రిచ్గా, క్రీమీగా, సూపర్ టేస్టీగా, బెస్ట్గా, చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక సొరకాయను తీసుకోవాలండి. సొరకాయ లేతగా కాకుండా కొంచెం మీడియంగా ఉన్న సొరకాయను తీసుకోవాలండి. లేతగా కాకుండా, ముదురుగా కాకుండా మీడియంగా ఉన్న సొరకాయను తీసుకోవాలండి. ఇలా అయితేనే కీరు చాలా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు తీసుకున్న సొరకాయను వీడియో క్లిప్లో చూపించే విధంగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా 4 పీసెస్ లాగా కట్ చేసుకొని వీటి మధ్యలో ఉన్న ఈ గింజలను ఇలా తీసేసుకోవాలండి. ఈ 4 పీసెస్లోని ఈ గింజలను తీసేసుకోవాలండి. ఇలా ఒక గింజ కూడా మిగిల్చకుండా నీటుగా పీసెస్లో నుంచి గింజలను తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నీటుగా ఒకటి కూడా మిగిల్చకుండా ఈ విధంగా 4 ముక్కల నుంచి గింజలను తీసేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఇలా తీసేసుకొని ఇప్పుడు ఈ పీస్ని మళ్ళా దాంట్లోకి హాఫ్గా కట్ చేసుకోవాలండి. ఈ 4 పీసెస్లను కూడా మళ్ళా మధ్యలోకి ఇలా కట్ చేసుకొని ఉంచుకుందామండి. ఇప్పుడు ఈ పీసెస్లో నుంచి ఒక పీస్ తీసుకొని ఇలా తురుముకోవాలండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా అన్ని పీసెస్లను తురుముకోవాలి. సొరకాయ మీద తొక్క తీయకుండా ఇలా తురుముకుంటే చాలా ఈజీగా తురుముకోవడానికి వస్తుందండి. ఈ సొరకాయను ఎలా కట్ చేసుకొని తురుముకోవాలో అందరికీ తెలిసి ఉండొచ్చు అండి. కానీ నేను మాత్రం కొత్తగా ఎవరైనా తెలియని వాళ్ళకైతే ఈ ప్రాసెస్ మొత్తం బాగా నీట్గా అర్థమవుతుంది అని నేను ఈ సొరకాయ ప్రాసెస్ మొత్తం నీట్గా ఈ వీడియోలో చూపిస్తున్నానండి. మీకు గనక బోర్ కొట్టినట్లయితే ఈ వీడియోని 1:5లో పెట్టుకొని ఫాస్ట్గా చూసేచ్చండి. చూడండి, ఇప్పుడు అన్ని పీసెస్లను తురుముకున్నాను. నేను చూపించిన విధంగా ఈ ప్రాసెస్లో కనుక మీరు సొరకాయను తురుముకుంటే చాలా నీట్గా, చెయ్యికి ఏం దెబ్బ తగలకుండా నీట్గా తురుముకోవచ్చండి. అన్ని పీసెస్లను తురుముకున్నాం కదండి. చూడండి, ఈ విధంగా ఇలా బాగా నీట్గా తురుముకొని ఈ ప్లేట్ని పక్కకు పెట్టుకుందాం. చూడండి, ఇప్పుడు నేను ఒక బౌల్లో 4 స్పూన్ల సాబుదానాను ఒక అర్ధగంట ముందర నానబెట్టుకున్నానండి. పక్క బౌల్లో బాస్మతి రైస్ అండి. చూడండి, ఇవి కూడా ఒక గంట ముందర నానబెట్టుకున్నాను. ఈ బౌల్లో బాదం పీసెస్ అండి. ఇవి కూడా ఒక గంట ముందర నానబెట్టుకున్నాను. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని నేను సొరకాయ కట్ చేయకముందనే ఒక గంట ముందన్న నానబెట్టుకున్నానండి. చూడండి, ఇప్పుడు ఈ బాదంలో నుంచి చొక్కా తీసేసి ఇలా నీట్గా చేసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బాదం పీసెస్లను మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు బాస్మతి రైస్ ఉన్నాయి కదండి, ఇవి కూడా బాస్మతి రైస్లో నుంచి వాటర్ ఏమి వేయకుండా రైస్ మాత్రమే వేసుకోవాలండి. ఇలా ఈ విధంగా నీళ్ళు ఏమీ లేకుండా నీళ్ళు వంపేసి రైస్ మాత్రమే వేసుకోవాలండి. ఇప్పుడు నీట్గా ఉన్న కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా స్మూత్గా పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. ఎక్కువగా నెయ్యి వేసుకోకూడదు, ఇది కీర్ కాబట్టి ఎక్కువ నూనె పెట్టదండి, వేసుకోకూడదు. ఇప్పుడు నెయ్యి వేడయ్యాక మేము తురుముకున్న ఈ సొరకాయను వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సొరకాయ తురుముని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక మేము గంట ముందర నానబెట్టి ఉంచుకున్న ఈ సాబుదానాను కూడా వేసుకొని ఈ రెండింటిని కలిపి
మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు స్టవ్ మీద నుంచి ఈ కడాయిని దించేసుకుందామండి. ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకొని ఇప్పుడు ఫుల్ క్రీమ్ మిల్క్ ఉన్న పాలను తీసుకోవాలండి. నేనైతే ఆరోగ్య ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. మీ దగ్గర ఏ పాలు అవైలబుల్గా ఉంటే ఆ పాలను మీరు తీసుకోండి. చూడండి, నేను ఈ పాలు మొత్తం 1.5 లీటర్ తీసుకున్నాను. పాలు వేడయ్యి ఎలా పొంగు వస్తుందో చూడండి. ఇలా పొంగు బాగా వచ్చినాక ఒకసారి అంతా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి. ఈ పాలను ఎంత ఉడికించుకుంటే అంత టేస్ట్గా తయారవుతాయి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ముందుగానే మేము ఫ్రై చేసి పెట్టుకున్న సొరకాయ తురుముని సాబుదానాను కలిపి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, అది ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. సాబుదానాను వేసుకున్నాక బాగా కలపాలండి, లేకపోతే అవి గిన్నెకే అంటుకొని పోతాయి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బాస్మతి రైస్ బాదాంలను పేస్ట్ చేసుకున్నాం కదండి, ఈ పేస్ట్ను కూడా ఇందులో వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఏమి ఇంగ్రీడియంట్స్ వేసుకున్నా ఇలా కలుపుకోవాలండి, లేకపోతే అవి అడుగున పట్టుకుంటాయి. ఇప్పుడు ఇందులో నేనైతే 1/2 కేజీ చక్కెర వేసుకున్నాను. మీకైతే మీ టేస్ట్కు తగ్గట్టుగా ఎంత చక్కెర తీసుకోవాలో, ఎంత తీపి తింటారో అలా మీ టేస్ట్కు తగ్గట్టుగా మీరు చక్కెరను వేసుకోవచ్చండి. చూడండి, వీడియో క్లిప్లో ఈ పాలన్నీ ఎలా ఉడుకుతున్నాయో, ఇలా ఉడుకుతూ పొంగు వచ్చేటప్పుడల్లా స్పూన్తో ఇలా కలుపుతూనే ఉండాలండి. అలానే వదిలేస్తే ఆ పాలన్నీ ఉడికి గిన్నెలో నుంచి కిందికి పడిపోతాయి. అలా కాకుండా ఇలా పొంగు వచ్చేటప్పుడల్లా కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇప్పుడు నేను ఇందులో కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. ఈ కలర్ వేసుకోవడం వల్ల ఈ కీర్ అనేది గ్రీన్గా సొరకాయ లాగానే చాలా చక్కగా కనిపిస్తుందని ఇలా కొంచెం కలర్ని యాడ్ చేసుకున్నానండి. కలర్ వేయడం వల్ల గ్రీన్గా చాలా అందంగా కనిపిస్తుంది కదండి. ఇప్పుడు ఇందులో మిల్క్ మేడ్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర మిల్క్ మేడ్ లేకపోతే కోవానైనా వేసుకోవచ్చండి. ఇందులోనే 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి. లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు బాగా ఇలా ఉడికించుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత ఈ కీర్ చాలా చక్కగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కీర్ని స్టవ్ మీద నుంచి కిందికి దించేసుకుందామండి. చూడండి, ఈ కీర్ ఎంతో క్రీమీగా కనిపిస్తుందో, తినడానికి కూడా అంతే టేస్ట్గా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు ఈ కీర్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి, సర్వ్ చేస్తుంటే ఆ సాబుదానా, ఆ సొరకాయ తురుము ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి. అంతేనండి, ఈ కద్దూకి ఖీర్ తయారైపోయింది. మీరు కూడా ఇంట్లోనే ఈజీగా సింపుల్గా హోటల్ స్టైల్లో కన్నా చాలా రిచ్గా బెస్ట్గా చేసుకోవచ్చండి. రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఆర్ఎఫ్ ఫుడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.